ప్రభువు తన స్నేహితుడు లాజరు మరణించాడని వర్తమానం తెలిసినప్పుడు ప్రభువు వెంటనే వెళ్ళలేదు. అతను 2 రోజులు ఉన్న చోటే ఉన్నాడు. దేవుని మహిమ ప్రజలకు తెలుసుకోవడానికి ఈ సంఘటన జరుగుతుందని చెప్పాడు. లాజరు మరణించి సమాధి చేయబడి 4 రోజులయ్యింది. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని లాజరు సోదరితో మార్తాతో అనెను. యేసు సమాధి వద్దకు వెళ్ళి, లాజరు బయటికి రా అని కేక వేశాడు. లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి సమస్త వాటి మీద, సమస్త ప్రజల మీద ప్రభుకి అధికారం ఇవ్వబడినది. యేసు పునరుద్ధాంతమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.